నాకు మాత్రం అత్తయ్య కోపం నీటి బుడగలాగే అనిపించింది. ఆ కోపం ఎక్కువసేపు ఉండదు మామయ్య. మీరేం ఫీల్ అవ్వకండి, చూస్తూ ఉండండి. అత్తయ్య మనసు మారిపోయి మమ్మల్ని ఇంట్లోకి రానిస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నానమ్మా. అయ్యో, మాట్లాడటమే సరిపోయింది. మీరు కాఫీ తాగుతారో టీ తాగుతారో చెప్పండి. వెళ్ళమ్మా, అన్నయ్య వదిలికి కాఫీ పెట్టు. అలాగే నాకు కూడా వేడిగా ఓ కప్పు కాఫీ తీసుకురా. సింధు, నువ్వు ఆగు. కాఫీ నేనే పెడతాను. మామయ్యకి నేను ఇచ్చే కాఫీ ఇష్టం కదా, అందుకే ఇప్పుడు నేనే కాఫీ పెట్టిస్తాను. ఎరా, మీ ఆవిడ చేత కాఫీ పెట్టించుకుంటున్నానని ఫేస్ అలా పెట్టేశావు? నువ్వు కోపడినా పర్లేదురా. ఈరోజు నేను నా కోడలు పెట్టిన కాఫీనే తాగాలి. అయ్యో, దాని గురించి కాదు నాన్న. సింధు, ఈరోజు అమ్మ వంట ఏం చేసింది? అటుకులు ఉప్మా చేసింది మామయ్య. ఆహా, తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. టేస్ట్ అయితే సూపర్. సింధు, నాకు కూడా తీసుకొస్తావా? అయ్యో అన్నయ్య, నువ్వు అడగాల, ఇప్పుడే తీసుకొస్తాను. వదిన, నువ్వు కాఫీ పెట్టు, నేను అన్నయ్యకి టిఫిన్ తీసుకొస్తాను. రా. రే హరి, ఇలా కూర్చోరా, కూర్చో. అయ్యో, భోజనానికి ఆలస్యం అవుతుంది. ఇంటి ముందు ఓడవటమే మర్చిపోయాను. అఖిల, అఖిల రావే ఇక్కడికి. అమ్మా, నేను ఇక్కడే ఉన్నాను కదా, అంత గట్టిగా పిలుస్తున్నావేంటి? నేను వెళ్ళి ఇంటి ముందు ఉడుస్తాను. నువ్వైతే ఈ కూరగాయలు కట్ చేయి. త్వరగా అయిపోవాలని పెద్ద ముక్కలు కట్ చేయకు. పలావ్ కోసం చిన్నగా కట్ చేయి, సరేనా? కూర్చోవే, కూర్చో, కూర్చో, కట్ చేయి. అయ్యో, దీపాలు కొండెక్కేలా ఉన్నాయి. అమ్మ తల్లి, నేను చూడకపోతే ఎంత ఘోరం జరిగిపోయి ఉండేది. అసలు ఇంట్లో పరిస్థితులు బాగోలేవు. ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పెద్ద మనసు చేసుకుని హరిని లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించమని అడగడానికి వెళ్ళారు. భద్రావతి గారు పిల్లల బాధలు అర్థం చేసుకుని ఇంట్లోకి ఆహ్వానించేలా చూడమ్మా.